నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత తెగ హడావిడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడు మాట్లాడలేదన్న ఆది శ్రీనివాస్. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ. బాధితుడు జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. శాఖాపరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తుంది. కేసులకు భయపడి ఎక్కడికి పారిపోలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇక డీటెయిల్స్కి వెళ్తే సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాల్లో తిరుగుతూ వైద్యులతో, వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల, సిబ్బంది, మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలున్నాయని, రానున్న రోజుల్లో వైద్యులు, వైద్య సదుపాయాలు పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. इधर मुझे छोड़ने के जाए गाँव साइड में तो छोड़ने సిమెంట్ ఫిల్లింగ్, క్లీనింగ్, పని క్లీనింగ్. Respiratory or joint pain. I can understand, sir. How many patients? How many patients? 20 to 25 patients. Per day 20 to 25 patients. Are you using medicines? Yes. Free medicines. Yes. ప్రభుత్వ పరంగా ఉండేటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే, కడుబీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, మందుల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేయడం కోసం వచ్చినాం. ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ నేను అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇదంతా బాగా చేసినాం, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ కేవలం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు. దీనికి అడ్మిషన్ ఫీజు అని 10 రూపాయలు,
గైనకాలజీ అయితే ఒక 50 రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే, పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే 50 రూపాయలు, ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టింది. ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా కొంత డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత తెగ హడావిడి చేస్తున్నారని, బీసీలతో అసలు కవితకు ఏం సంబంధం అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలపై ముసలి కన్నీరు, కపట ప్రేమ కవిత చూపిస్తుందని ఎద్దేవా చేశారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందని, కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకునే కర్మ పట్టలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ, మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే, మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ, మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలగబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినరే. ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా పైసలన్నా చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం. గిరిజనులకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేశారు. ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరు అడుగుతున్నారు గిరిజనులకు, మైనార్టీలకు. అంతేకాదు, కులగణన ఈరోజు బీసీల బావు కొరకు, బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి ఎవరి ఇస్తా ఇంతో తేలాల్సిందే, వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు, విద్య, ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని, రాజకీయ అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో మీరు పాల్గొనలే, మీ కేటీఆర్ గారు పాల్గొనలే, మీ హరీష్ రావు గారు పాల్గొనలే, మీ కేసీఆర్ గారు పాల్గొనలే. దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడు చేసి ఏం తేల్చి రోడ్డునా ఆ సర్వేని అటకెక్కిచ్చారు. మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కానీ ఈరోజు ఈ బీసీ కులగణన తేలిన తర్వాత రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగణన పూర్తయింది. ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీటీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన తర్వాత దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరించారు. మరోవైపు ఎంపీటీఓపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎందుకని కదా మీకు ఆ ధైర్యం ఇవ్వడానికి లేదు. మేము మాట్లాడుతాం, మేము చూసుకుంటాం. ధైర్యం మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మరికే పర్మిషన్ ఉంది. సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ మన జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి ఇస్తున్నారు, వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే
ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే. చలికాలంలో హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు రాక ఇబ్బంది పడుతున్నారని, గత 4 నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ₹1 బిల్లు పెండింగ్ లేదని చెప్పారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా, విలువ లేదా తెలియదు, కానీ తక్షణమే మిస్ ఛార్జీలు విడుదల చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూడా పెట్టాలకు దుప్పట్లు వాళ్ళని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా సిద్దిపేట మున్సిపల్ బల్దియా మాజీ చైర్మన్ కడవేలు రాజనర్సు అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలల 87 వచ్చినాం. అలా యూనిఫామ్ కూడా బాగాలేదు. 4 నెలల కిట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నాయి? 31 డిసెంబర్ వస్తుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. ఇంకా 4 రోజులు అయితే కొత్త సంవత్సరం. ఈ 31 డిసెంబర్ నాడు దావతులు బంద్ చేసి అందరు కూడా హాస్టళ్లను అడాప్ట్ చేసుకోండి. దావతు మానేసి ఆ ఖర్చును ఏదో ఒక హాస్టల్ పిల్లలకు మంచిగా బ్లాంకెట్లో షటర్లో ఇవ్వండి. 31 తారీఖు నాడు దావతులు చేసుకొని మందులు తాగి ఆరోగ్యాన్ని జరుగుతున్న దానికంటే ఒక పిల్లలకు ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని బట్టలు ఇచ్చిందనుకో, ఇక అందులో పుణ్యం పురుషార్థం, పేరు మంచిగుంటుంది, మీ ఆరోగ్యం కూడా మంచిగుంటుంది. మా కామని ఉమేష్ ఉన్నాడు, ఉమేష్ వాళ్ళ దోస్తులు కూడా హాస్టల్ని అడాప్ట్ చేసుకుంటే పిల్లలు బాగుంటారు. మన పిల్లల్ని మనం తెచ్చుకున్న వాళ్ళ కోసం, కాపాడుకున్న వాళ్ళ కోసం. సో మరోసారి నగేష్, శ్రీనివాస్, యూత్ అందరికీ జడేజా. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ ఫ్రీ సిటీ హైదరాబాద్ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో చేపట్టిన మత్తు వదలరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనలో వారిని సైనికులుగా తీర్చిదిద్దేందుకు మేం మా వంతు కృషి చేస్తున్నామన్నారు బల్మూరి వెంకట్. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కుందన్ మా ఎన్ఎస్యు ఏదైతే నాయకుని ఆధ్వర్యంలో మత్తు వదలరా అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణని, అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దాలనుకున్నారు. వారి యొక్క మాట మేరకు ఒక బాధ్యత గల పౌరులుగా, ఏదైతే బాధ్యత గల విద్యార్థి విభాగానిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా మార్చి, ఏదైతే టీజీ న్యాబ్ సాయి చైతన్య గారు, అదేవిధంగా సీతారాం గారు, సుబ్బరాజ్ గారు ఏదైతే సంబంధించి టీజీ న్యాబ్ కి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా తీర్చిదిద్ది తెలంగాణలో డ్రగ్స్ అరికట్టడానికి సహాయ శక్తుల ఏదైతే సంబంధించి విద్యార్థి విభాగం ప్రతి ఒక్క విద్యార్థి కూడా సహాయపడే విధంగా ఈ మత్తు వదల అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తీసుకొని వెళ్లి హైదరాబాద్ ని, తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడంలో మా బాధ్యతని మేము తప్పనిసరిగా నెరవేరుస్తాము, తప్పనిసరిగా తీర్చిదిద్దుతామని చెప్పి మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం.
ఇక ఏపీలో జరిగిన రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని, తాను కేసులకు భయపడి ఎక్కడికి పారిపోలేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కొద్ది రోజులుగా తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. శాఖాపరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తుందని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది, దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం, లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం, ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని, స్టాఫ్ను పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 25 నవంబర్ 2024 తారీఖున 25వ తారీఖు నవంబర్ 2024న ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి, అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజరు వచ్చి షార్టేజ్ కనపడుతుందండి, ఏంటో మాకు అర్థం కాలేదు, రికార్డ్స్ అన్ని చూసుకున్నాం, చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి, వేరియేషన్ ఉంది అని చెప్తే మేము కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. అంటే మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ 26వ తారీఖున, ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వాటికి వీటికి వెళ్ళటం, లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, 2 ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మంది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 30/11/2024న ఇది, అంటే ఇప్పటికే చాలామంది దగ్గర ఉండుంటుంది, ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు పేషెంట్స్లో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్యులు సిబ్బంది సకాలంలో హాజరై వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఎమర్జెన్సీగా ఏముంటుందంటే ఎమర్జెన్సీ ఉంటామా నీకేనా ఏం సింటమ్స్ రాసిగా అయ్యా తాడు పట్టుకున్న చెట్టు బిగించిన సరే నీకు కూడా చెప్తాం మరి ఒక్కదాన్ని ఇచ్చేది నిర్మల్ పట్టణం మంజులాపూర్కి చెందిన వివాహితపై నిన్న అర్ధరాత్రి అత్యాచారం జరిగింది. బస్టాండ్లో ఆటో కోసం వేచి ఉన్న వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితురాలిని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతుగా చేనేతకారులను ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రదర్శనలు నిర్వహించాలని సామాజికవేత్త శ్రీదేవి చౌదరి అన్నారు. జూబ్లీహిల్స్ లో రూమ్ 9 పాప్-అప్ స్టోర్లో ఏర్పాటు చేసిన 3 రోజుల పాటు చేనేత వస్త్ర ప్రదర్శనను సామాజికవేత్త శ్రీదేవి చౌదరి సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరితో కలిసి ప్రారంభించారు. తమ వంతు కృషిగా చేనేతకారులకు రూమ్ 9 వేదికగా ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. భారతీయ సంస్కృతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. Madhvi has built this place with a lot of love and care, and what I like, the theme she chose this time is to save the weaver, and this is the second edit of the whole show, and she got all the weavers from all over India promoting each cultural fabric from each state. Like from Bengal they have Bengal cotton, from Telangana we have Gadwal, from Venkatgiri from Andhra Pradesh, and Kota from Kota. And what I love is Save the Weaver. The tagline is just amazing because I myself wear saris and I myself believe in the weavers. And when she called me, I was in Finland and I just came back one day before and she said, you have to come for the opening. And I was extremely happy to be a part of this beautiful show. Actually, it's my honor and my privilege that I'm part of this Save the Weavers program. Thank you, Dr. Madhvi. Thank you, Shri, for coming. అందరూ అనుకుంటారు షాప్స్కి వెళ్ళి తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ దెన్ వాట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత తెగ హడావిడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడు మాట్లాడలేదన్న ఆది శ్రీనివాస్. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివుడ్ ఎంపీడీఓ. బాధితుడు జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. శాఖాపరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తుంది. కేసులకు భయపడి ఎక్కడికి పారిపోలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.